ఏపీ రాజకీయాల్లో నాటి నుంచి నేటి వరకు చాలా మంది నేతలు కొత్త పార్టీలతో ఎంట్రీ ఇచ్చేవారు రాయలసీమ నుంచే ఎమ్మెల్యే బరిలో ఉంటున్నారు. నాడు టీడీపీ స్థాపించిన దివంగత ఎన్టీఆర్ నుంచి ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టిన మెగాస్టార్ చిరు, ఇక ఇప్పుడు జనసేన నుంచి బరిలోకి దిగుతోన్న పవన్ కళ్యాణ్ సైతం సీమ నుంచే పోటీ చేస్తున్నారు. పవన్ తాను అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుత సీఎం చంద్రబాబు, విపక్ష వైసీపీ నేత జగన్ సైతం సీమ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. 1983లో టీడీపీ స్థాపించిన ఎన్టీఆర్ కరవు జిల్లా అయిన హిందూపురం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన సీఎంగా కూడా అదే నియోజకవర్గం నుంచి ఉన్నారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో టీడీపీ ఓటమన్నది చూడలేదు. 2009లో ప్రజారాజ్యం నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా రాయలసీమనే ఎంచుకున్నారు. తిరుపతి నుంచి పోటీ చేసి మంచి మెజార్టీతోనే గెలిచారు. గత ఎన్నికల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తనయుడు బాలయ్య హిందూపురం స్థానాన్ని ఎంచుకున్నారు. ఇక ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి, విపక్ష వైసీపీ అధినేత జగన్ కడప జిల్లా పులివెందల నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక ఇప్పుడు జనసేనాని పవన్ సైతం సీమ నుంచే పోటీకి దిగుతున్నారు. ఇలా కీలక నేతలందరూ రాయలసీమ జిల్లాల నుంచి పోటీ చేయడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి పోటీ చేసిన వారంతా సీమవాసులు కాదు. వీరికి సొంత ప్రాంతంలో ఎలాగూ ప్రాంతీయవాదం, సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయి. అదే ఇక్కడి నుంచి అయితే వెనుకబడిన ప్రాంతం మీకోసమే వచ్చా అన్న సానుభూతితో గట్టెక్కవచ్చు. ఈ జిల్లాలో ఈ పార్టీకి చాలా ఓట్లు, సీట్లు వస్తాయి. ఇవన్నీ కీలక నేతలంతా సీమ నుంచి పోటీ చేయడానికి ప్రధాన కారణంగా కలిసొస్తున్నాయి.